జిమ్కి వెళ్ళి అక్కడి మెడిసిన్స్ వాడుతున్నారా? మీ స్పర్మ్ కౌంట్ తగ్గొచ్చు లేదా జీరో కూడా కావచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం. సో జిమ్కి వెళ్తున్న వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ కోసం, ఎక్సర్సైజ్ కోసం, బాడీ బిల్డింగ్ కోసం, రకరకాల కారణాల కోసం లేదా ఆరోగ్యం కోసం వెళ్తుంటారు. బట్ అక్కడి వరకు ఓకే. అక్కడ ఇచ్చేటటువంటి హెల్త్ సప్లిమెంట్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో ప్రోటీన్ సప్లిమెంట్, రెండోదేమో ఎనబాలిక్ స్టీరాయిడ్స్. సో స్టీరాయిడ్స్ అనేటటువంటివి బాడీ బిల్డింగ్ కోసం వాడేటటువంటి మెడిసిన్స్. సో ప్రోటీన్ సప్లిమెంట్స్ కొంతవరకు ఓకే, సేఫ్ అని చెప్పొచ్చు, ప్రొవైడెడ్ ఒక మంచి సోర్స్, ఒక స్టాండర్డ్ సోర్స్ నుంచి మనం తీసుకుంటున్నాము అంటే. అవి కూడా ఇర్రేషనల్గా వాడడం వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. ఇక అనబాలిక్ స్టీరాయిడ్స్ విషయానికి వస్తే చాలా డేంజరస్. చాలామంది టెస్టోస్టిరానే కదా, మేల్నెస్ హార్మోనే కదా, ఇదంతా మన ఫర్టిలిటీని, సెక్షువల్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తుంది అని అనుకుంటారు. అది అపోహ. ఇది చాలా తీవ్రంగా సెక్షువల్ లైఫ్ని మరియు ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. స్పర్మ్ కౌంట్ గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. కొద్ది మందిలో జీరో కూడా అవ్వచ్చు. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే మీరు ఇప్పుడు ఈ సప్లిమెంట్స్ ఆపేసినా కూడా గ్రాడ్యువల్గా ఇది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని నెలలు 1 సంవత్సరమైనా పట్టొచ్చు. బట్ దెర్ ఈజ్ ఎ వే అవుట్.